What are the major categories of cyber crimes prevalent in India? Discuss the significance of cyber laws in ensuring digital currency and legal accountability in cyberspace. సో ఈ క్వశ్చన్ వినగానే మనకి ఒకటే గుర్తుకొస్తుంది ఏంటి అంటే అది సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి ఎలాంటి పెట్టుబడి చిట్కాలు తీసుకోవద్దు. అవి సైబర్ నేరగాలు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనల కోసం వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో రీసెంట్లీ మనము ఇలాంటి అవేర్నెస్ వాయిస్ నోట్ అనేది మనం గవర్నమెంట్ నుంచి వినడం జరుగుతుంది కదా. సో అది మన సైబర్ క్రైమ్స్ గురించే అనమాట. సమ్హౌ ఈ క్వశ్చన్ ద్వారా మనం ఆ వాయిస్ నోట్ రిలేట్ చేసుకోవచ్చు. ఎనీవేస్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ టు దిస్ క్వశ్చన్. వెల్కమ్ టు ద సిరీస్ హాట్ 25 వేర్ మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మనం 23 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసే ప్రయత్నం చేశాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మనం యూనిట్ కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ ని కాన్ఫిడెంట్ గా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లో ఈజీగా ఆన్సర్స్ రెప్లికేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అలానే హాట్ 25 యొక్క పీడిఎఫ్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. సో ఇఫ్ యూ ఫైండ్ అవర్ కాంటెంట్ వర్దీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుకు రావాలని మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. సో బేసిక్ గా మనకి క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు అంటే వాట్ ఆర్ ద మేజర్ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ప్రివేలెంట్ ఇన్ ఇండియా అనేది మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడగడం జరుగుతుంది. సో సైబర్ క్రైమ్స్ అనేది కేటగిరీస్ మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడ్రస్ చేస్తాము. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైబర్ లాస్ ఇన్ ఇండియా అనేది మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడ్రస్ చేస్తాము. వేర్ ఎన్ష్యూరింగ్ డిజిటల్ సెక్యూరిటీ లీగల్ అకౌంటబిలిటీ ఇన్ సైబర్ స్పేస్ అని కూడా మనము చూస్తాం అనమాట. సో ఇంట్రడక్షన్ మనము డిజిటలైజేషన్ వల్ల రైజింగ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా అనేది మనం మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము. స్కామ్స్ అనేది పెరగడం మనం చూస్తున్నాం అన్నట్టు మనం మెన్షన్ చేస్తాము. ఓకే, సో ప్రాబ్లం ప్రెసెంట్ 2024 ఇయర్ వరకు కూడా ఎలా ఉండింది, లాసెస్ ఎలాంటివి వచ్చాయనేది కూడా మనము ఇంట్రడక్షన్ లోని హైలైట్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో వచ్చేసి మనం బ్రాడ్ గా సైబర్ క్రైమ్ ని కేటగరైజ్ చేస్తాము. ఆ తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైబర్ లాస్ అనేది కూడా మనము అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాము. ఫైనల్లీ మనం కన్క్లూజన్ లోని స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ తాలూకు అవసరం అనేది మనము ఎస్టాబ్లిష్ చేస్తాము. లీగల్ రిఫార్మ్స్ కానీ అవేర్నెస్ టు సెక్యూర్ ఇండియాస్ డిజిటల్ ఫ్యూచర్ కానీ ఇవన్నీ మనం స్ట్రాంగ్ గా ఎంఫసైజ్ చేయడానికి ట్రై చేస్తాము కన్క్లూజన్ లో. కమింగ్ టు ద ఇంట్రడక్షన్ వేర్ రీసెంట్లీ 2024 లోని 1.23 lakhs సచ్ స్కామ్స్ అనేవి మనకి అక్కరవడం జరిగింది. అండ్ 1935 crore రూపీస్ మనకి లాస్ అవ్వడం జరిగింది. సో రాబస్ట్ లాస్ లైక్ ఐటీ యాక్ట్ అండ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్ క్రూషియల్ రెస్పాన్సెస్ ఇన్ దిస్ రెస్పెక్ట్ అనమాట. సో ద మేజర్ కేటగిరీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా కెన్ బి ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు, క్రిప్టో కరెన్సీ స్కామ్స్ అవ్వచ్చు, సైబర్ హెరాస్మెంట్స్ అండ్ సోషల్ మీడియా క్రైమ్స్ అవ్వచ్చు. ఓకేనా, అలానే మనకి డేటాబేస్ బ్రీచెస్ కావచ్చు, అలానే ప్రాపర్టీ క్రైమ్స్ కూడా కావచ్చు. రెస్పెక్ట్ టు సాఫ్ట్వేర్ అనమాట. సో ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిషింగ్, వేర్ మనకు తెలియకుండానే పాస్వర్డ్స్ ఎక్స్చేంజ్ చేయడం కావచ్చు, క్రెడిట్ కార్డ్ పాస్వర్డ్స్ కానీ ఏటీఎం కార్డ్ పాస్వర్డ్స్ కానీ. సో అవన్నీ కూడా మనకి ఫ్రాడ్యులెంట్ అటెంప్ట్స్ టు గెయిన్ పర్సనల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అనమాట. అలానే డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్స్ సచ్ యాజ్ అన్ఆథరైజ్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. సో కాల్స్ చేసి మనం కోడ్ సెండ్ చేస్తున్నాము, మీరు అది చెప్తే మీరు ఇంత లాటరీ గెలుచుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా అనమాట. అలాగే క్రిప్టో కరెన్సీ స్కామ్స్. సో ఎనీ అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అన్రియలిస్టిక్ రిటర్న్స్ కి ప్రామిస్ చేయడం కావచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి సైబర్ హెరాస్మెంట్ అండ్ సోషల్ మీడియా క్రైమ్స్, పెర్సిస్టింగ్ ఆన్లైన్ హెరాస్మెంట్ లైక్ సైబర్ బుల్లింగ్ కావచ్చు, స్టాకింగ్ కావచ్చు, అన్నెసెసరీ థ్రెట్ కాల్స్ కావచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రివెంజ్ పార్నోగ్రఫీ అనమాట. సో మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ పిక్చర్స్ అవన్నీ నెట్ లో పోస్ట్ చేయడం అని వితౌట్ కాన్సెంట్ మనకి బెదిరించడం లాంటి కాల్స్ కావచ్చు. అలాగే ఆన్లైన్ డిఫెమేషన్, స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు డ్యామేజ్ రెప్యుటేషన్స్. సో ఇలాంటివన్నీ కూడా మనకి సైబర్ హెరాస్మెంట్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సైబర్ ఇంట్రూషన్ అండ్ డేటా బ్రీచెస్, హ్యాకింగ్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు సెన్సిటివ్ సిస్టమ్స్. కన్సిడర్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అండ్ పేపర్ లీక్ అయింది అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వై? బికాస్ సమ్ కైండ్ ఆఫ్
కంప్యూటరైజ్డ్ హ్యాకింగ్ జరగడం వల్ల అవ్వచ్చు. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్స్, స్టీలింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్. దిస్ కెన్ బి సైన్ ఫోర్జరీ కావచ్చు, సిగ్నేచర్ ఫోర్జరీ కావచ్చు, అలానే మన ఫింగర్ ప్రింట్స్ ఫోర్జరీ కావచ్చు. సో ఇలాంటి ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్, అలానే ఇల్లీగల్ ప్రాపర్టీ క్రైమ్స్ అన్నమాట. లైక్ సాఫ్ట్వేర్ ప్రైవసీ, ఇల్లీగల్ కాపింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కావచ్చు, అంటే కాపీరైట్ ఇష్యూ బేసికలీ. అలాగే ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్, అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్స్. సో ఇట్ ఈస్ బేసికల్లీ మనం ఫేక్ సర్టిఫికేట్స్ పెడతాం కదా ఒక జాబ్ కి వెళ్లే ముందు, అలాంటిది అనమాట. అలాగే సైబర్ టెర్రరిజం అండ్ ఎపిసోనేజ్, అటాక్స్ ఆన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెటింగ్ ఎసెన్షియల్ నేషనల్ సిస్టమ్స్. సైబర్ ఎపిసోనేజ్, ఇల్లీగల్ యాక్సెస్ టు సెన్సిటివ్ గవర్నమెంట్ ఆర్ కార్పొరేట్ డేటా. సో ఈ 5 టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కూడా మనం ఇండియాలో చూస్తున్నాము రైట్ నౌ. అలానే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సైబర్ లాస్ ఫర్ డిజిటల్ సెక్యూరిటీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియా అని అంటే మనకి లీగల్ క్లారిటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ద ఐటీ యాక్ట్ 2000 క్లియర్ గా మనకి వాట్ ఆర్ ద సైబర్ అఫెన్సెస్, పెనాల్టీస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, అండ్ ఎఫెక్టివ్ ప్రాసిక్యూషన్ కూడా మనకి ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే అమెండ్మెంట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2008 అడ్రస్ ఎమర్జింగ్ క్రైమ్స్, ఎన్హాన్సింగ్ అకౌంటబిలిటీ. సో డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 లోనే వచ్చింది మనకి, విచ్ మ్యాండేట్స్ ఎక్స్ప్లిసిట్ యూజర్ కాన్సెంట్, గివింగ్ ఇండివిజువల్ రైట్స్ టు యాక్సెస్, మోడిఫై అండ్ ఎరేస్ పర్సనల్ డేటా. సో మన పర్సనల్ డేటాని మోడిఫై చేసి, యాక్సెస్ చేసి, ఎరేస్ చేసే రైట్ కూడా మనకి ఇది ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సైబర్ నేరగాళ్ళకి అప్ టు 250 crores వరకు కూడా పెనాల్టీస్ అనౌన్స్ చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇన్నోవేషన్ ని, ఎకనామిక్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రైవసీని అండ్ ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ ని కూడా కాపాడుతుంది అనమాట. ట్రేడ్ మార్క్ తాలూకా ఫేక్ రిజిస్ట్రేషన్స్ ని వాటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్ట్రెంథనింగ్ నేషనల్ సెక్యూరిటీ, స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అడ్రస్ సైబర్ టెర్రరిజం, ఎంపవరింగ్ అథారిటీస్ టు ప్రొటెక్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. DPDA Act enables switch action against threat involving misuse of personal data, strengthening national security mechanisms. So next వచ్చేసి మనకి facilitating international cooperation. సో సైబర్ లాస్ అనేది బేసికల్లీ ఇంటర్నేషనల్ ఎంటిటీస్ కి కూడా ఒక అకౌంటబిలిటీ లాగా యాక్ట్ చేస్తుంది ఇండియాలో, వేర్ ఫారినర్స్ మన ఇండియాలో ఏమైనా డేటా ప్రాసెసింగ్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా ఒక ప్రొటెక్షన్ అనేది కలిగిస్తుంది అనమాట. సో ఇట్ విల్ యాక్చువల్లీ ఫోస్టర్ ద గ్లోబల్ కొలాబరేషన్ అగైన్స్ సైబర్ థ్రెట్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. కమింగ్ టు ద కన్క్లూజన్ నౌ, ద రైజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఎస్పెషల్లీ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, highlights the necessary for effective cyber laws like IT Act, DPDP Act. Continuous legislative reforms, stringent enforcement, and public awareness initiatives are essential to secure India's digital ecosystem, safeguard privacy, and ensure comprehensive accountability in evolving cyberspace. సో ఇక్కడ బేసికలీ మనం ఏం చెప్తున్నాము అంటే ఒక వే ఫార్వర్డ్ కలిగిస్తున్నాము కన్క్లూజన్ ద్వారా. సో అవేర్నెస్ అనేది జనరేట్ అవ్వాలి, ఇనిషియేటివ్స్ లైక్ ఐటీ యాక్ట్, డిపిడిపి యాక్ట్ లాంటివి ఇంప్లిమెంట్ అవ్వాలి, స్ట్రింజెంట్ ఎన్ఫోర్స్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగాలి, ఒక డిజిటల్ ఎకోసిస్టమ్ కి సేఫ్ గార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మనము ఒక వే ఫార్వర్డ్ కలిగిస్తున్నాము. సో ఐ నో ఈ ఆన్సర్ కొంచెం టెక్నికల్ గా ఉంది, బట్ మీరు ఈ సేమ్ ఆన్సర్ ని సైన్స్ అండ్ టెక్ ని కూడా లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఈ ఆన్సర్ ఇంకా ఈజీగా అవుతుంది. సో ఆల్వేస్ మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి లింక్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనకున్న గివెన్ క్వశ్చన్ కి, సో దట్ మనకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ క్వశ్చన్ లో అడ్రస్ చేయడానికి దొరుకుతుంది, ఎక్స్ట్రా మార్క్స్ కూడా వస్తాయి అనమాట. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ బాగా అర్థమైంది అని. స్టేట్ యూనిట్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.